ప్రజలందరికీ సరిపోయేలా ఇల్లు లేవు. దాంతో ఇక చివరికి ఇబ్రహీం మహారాజు ఈ గోల్కొండ సంస్థానానికి బయట మరో కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కొత్త నగరం కోసం అనువైన ప్రదేశం కోసం తన రాజ్యానికి అన్ని వైపుల ప్రాంతాలకు తన అధికారులను పంపి వెతికించగా చివరికి మూసీ నది దక్షిణ భాగంలోని విశాలమైన ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని, ఈ ప్రాంతం అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉందని అధికారులు వచ్చి రాజుకు నివేదికను ఇచ్చారు. దాంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా రాజు ఆ ప్రాంతంలో నగరాన్ని నిర్మించేందుకు అనుమతినిచ్చారు. ఈ గోల్కొండ సంస్థానానికి కొత్త నగరానికి మధ్య దూరం అనేది సుమారుగా 10 కిలోమీటర్లు ఉంది. అలాగే మధ్యలో మూసీ నది కూడా ఉంది. దాంతో మొదటిగా మూసీ నదిపై వంతెన కట్టారు. ఆ వంతెనే పురానాపూల్ వంతెన. ఇక వంతెన నిర్మాణం పూర్తయ్యాక నూతన నగరాన్ని కట్టేందుకు ఆ రోజుల్లో అనుభవం ఉన్న ఆర్కిటెక్టుల కోసం పలు సంస్థానాలలో దేశాల్లో వెతకగా చివరికి ఇరాన్ దేశంలోని ఇస్తారాబాద్ లో ఎంతో ఫేమస్ అయ్యి పేరును పొందిన విద్యావేత్త ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్ ని కలిశారు. ఆయనతో మాట్లాడగా వారు ఈ నూతన నిర్మాణానికి తన వంతుగా సేవలు అందిస్తానని ఒప్పుకున్నారు. ఆయనను గోల్కొండ ఆస్థానానికి తీసుకువచ్చాక ఆయనలో ఉన్న ప్రతిభను చూసి కొద్ది కాలానికే ఇబ్రహీం మహారాజు ముగ్ధులవడంతో వారిని ఆయనకు ప్రధానమంత్రిగా నియమించుకున్నారు. ఇక పూర్తి నూతన నగర బాధ్యతల్ని ఈ మీర్ మొమిన్ ఆర్కిటెక్ట్ కి రాజు అప్పగించేశారు. దాంతో మీర్ మొమిన్ నిరంతరంగా 3 ఏళ్లు శ్రమించి చివరికి ఈ కొత్త నగరానికి సంబంధించి పలు డిజైన్లతో రూపొందించిన బ్లూ ప్రింట్ ని రాజుకు చూపించాడు. ఈ నమూనా చిత్రాన్ని చూసిన మహారాజు దీన్ని పరిశీలించి ఎన్నో మార్పులను చేయించారు. అలాగే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉండే అన్ని సౌకర్యాలు కూడా ఈ కొత్త నగరంలో ఉండేలా నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ఇలా ఈ కొత్త నగరం ప్రణాళికలు సిద్ధమవుతున్న ఈ క్రమంలోనే ఇబ్రహీం కులీ కుతుబ్ షా మహారాజు మరణించారు. దాంతో ఇక రాజ్య బాధ్యతలను వీరి కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా స్వీకరించారు. ఈ పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి. తండ్రి పేరు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇతను కుతుబ్ షా వంశపు 4వ రాజు. ఇతని కొడుకు పేరు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను ఈ వంశపు 5వ రాజు. ఇక తన తండ్రి మరణాంతరం తన తండ్రి కోరిక మేరకే మూసీ నది ఒడ్డున ఒక కొత్త పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆ కొత్త నగరమే మనం ప్రస్తుతం చూస్తున్న హైదరాబాద్. ఈ కొత్త నగరాన్ని ఇరాన్ దేశంలోని ఇస్ఫహాన్ నగరం మాదిరిగానే ఉండేలా నిర్మించారు.